అవకాశం ఉంది. ఆయన అటిట్యూడ్ చూసినప్పుడు మనకు అలా అనిపిస్తుంది కదా వాసు గారు. బషీర్ అహ్మద్ గారు, అలాంటి అవకాశం ఏమైనా ఉందా? లేకపోతే కాంగ్రెస్ని కాదని ప్రెసిడెంట్ సుప్రీంకోర్టుని రద్దు చేసే ప్రమాదం కూడా ఏమన్నా ఉందా? ఎందుకంటే ఆయన విపరీతం కదా ఏం చేసినా. ఇప్పుడు కొన్ని సంస్థలని ఆయన ధిక్కరించాడు. అంతర్జాతీయ సంస్థల్లో నువ్వెవరు నాకు నోటీసులు ఇవ్వడానికి అనే పద్ధతిలో మాట్లాడుతుంటాడు. సుప్రీంకోర్టు ఇవాళ ఆయనకు వ్యతిరేకంగా ఉంది కదా. ఆయన ముందున్న ఆప్షన్స్ సుప్రీంకోర్టు ప్లాన్ బి అంటున్నాడు. సుప్రీంకోర్టు రద్దా, లేకపోతే తనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన న్యాయమూర్తుల్ని బెదిరించి వాళ్ళు అక్కడి నుంచి ఆ ఉద్యోగాల నుంచి ఖాళీ చేయించడం, ఏమున్నాయి ఆయన ఆప్షన్స్? సుప్రీంకోర్టుని రద్దు చేసే అధికారం అక్కడ దేశాధ్యక్షుడికి కాదు, ఎవరికి ఉందని చెప్పేసి నేను భావించను. ఇప్పుడు ఆయన మ్యావరిక్, నేను సుప్రీం, నేనేం చెబితే జరగాలనే తత్వం ఉన్నవాడు కదా. అది ఆయన భావన, ఆయన భావన తప్పనిచ్చేది వాస్తవం కాదు. మనం ఈ పొలిటికల్ సైన్స్ లో చూస్తే కనుక సార్వభౌమాధికారి అంటే ఒక సార్వభౌమాధికారానికి కూడా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సార్వభౌమాధికారం అనేది అబ్సల్యూట్ గా ఉండదు అనేది మనం చదువుతాం. అంటే ఆయన ఎంత అధ్యక్షుడైనా సరే అక్కడ ఉన్నటువంటి చట్టానికి, అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టుకి, వీటికి లోబడి ఉండాలి తప్పనిచ్చి నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కనుక చేయడానికి అవకాశం వీలు లేదు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి నా సుప్రీంకోర్టుకు సంబంధించిన జడ్జిల్ని నేను తొలగిస్తాను లేదా సుప్రీంకోర్టు జడ్జిల్ని నేను నియంత్రిస్తాను అనే భావనలో కనుక వెళ్ళేటట్టయితే కనుక అది ఆయన్ని మరింత నష్టపడుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అక్కడ భారతదేశాన్ని యుఎస్ఏని కనుక పోల్చుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉంటారు. ఏదైనా విషయం వచ్చినప్పుడు రోడ్డు మీదకి రావటం కానివ్వండి, నిరసన వ్యక్తం చేయటం కానివ్వండి చేస్తారు. కాబట్టి యాక్టివ్ గా రోడ్డు మీద వచ్చినప్పుడు ఒక రాజకీయ పరమైన అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. కాకపోతే ఆయన ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పిన ప్రకారంగా ఆయన ముందు ఉన్న రెండు ఆప్షన్స్ ఏంటంటే, ఒక ఆప్షన్ మళ్ళీ అక్కడున్న కాంగ్రెస్ లో ఈ బిల్లుల్ని ప్రవేశపెట్టి కాంగ్రెస్ యొక్క అనుమతిని తీసుకోవడానికి, ఆమోదాన్ని తీసుకోవడానికి ప్రయత్నించడం ఒక్కటైతే కనుక, ఇంకోటి ఏంటంటే చట్టంలో రకరకాలైనటువంటి ఈ లూప్ హోల్స్ ఉంటాయి, లొసుగులు. ఈ లొసుగులు ఉంటాయి. ఈ లొసుగుల్ని ఉపయోగించుకుని మళ్ళీ వేరే విధంగా, కొత్త విధంగా దొడ్డదారిన ఇంకొక పేరు మీదట మళ్ళీ ఈ సుంకాలని వేరే పేరు మీద విధించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ట్రంప్ అనే వ్యక్తి, అతని వ్యక్తిత్వాన్ని కనుక మనం చూసేటట్టయితే కనుక సైకాలజిస్టులు, చాలా మంది ఇంటర్నేషనల్ సైకాలజిస్టులు చెప్పుకున్నారు, ఆయన మొండితనం, మంకు పొట్టితో ఉంటాడు, నేను పట్టుకున్న దానికి మూడే కాళ్ళు అనే తత్వం ఉన్న వ్యక్తి. కాబట్టి ఈ సుప్రీంకోర్టుతో ఘర్షణ పూరితమైన వాతావరణం, అలానే యుఎస్ఏలో ఒక ఘర్షణ పూరితమైన వాతావరణాన్ని ఆయన కల్పించే అవకాశం కనపడుతుంది. ఇది అంతిమంగా ఏమవుతుందంటే ట్రంప్కి సంబంధించిన రిపబ్లికన్ పార్టీకే నష్టం చేకూరుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఒకవేళ సుంకాల్లో మార్పు వచ్చి ఈ సుంకాలు తొలగించి చేస్తే భారతదేశానికి ఏదో లాభం అవుతుంది, దేశానికి లాభం అవుతుంది అని చెప్పేసి నేను భావించను. అంతిమంగా ఏదైనా లాభం కనుక జరిగితే అంబానీ, అదానీకి జరుగుతుంది. ఇప్పుడు ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటే, రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంది ఎవరండి? అంబానీ చేసుకున్నాడు. ఆ లాభం అంతా అంబానీ స్వీకరిస్తే నష్టాన్ని దేశం స్వీకరించిన విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాము. అయితే అక్కడ దీని అంతిమంగా విషయం ఏంటంటే అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈయన పరిపాలన వల్ల. ఇక్కడ ఏ విధంగా అయితే ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్, మోడీ పరిపాలనలో నోట్ల రద్దు ఇలాంటి నిర్ణయాలు తీసుకుని భారతదేశ ఆర్థిక వ్యవస్థని, భారతదేశ ప్రజల్లో అస్తవ్యస్తాన్ని ఎలాగైతే క్రియేట్ చేశారో, సిమిలర్ గా అలాంటి పరిస్థితే యుఎస్ఏలో, అమెరికాలో ఉన్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అలాంటిది రాకపోవచ్చు బషీర్ గారు, ఎందుకంటే విచ్చలవిడిగా డాలర్లు ప్రింట్ చేసుకునే ఒక అద్భుతమైన యంత్రాంగం వాళ్ళకు ఉంది. మనం ఏం చేసుకోకూడదు కానీ ఆయన చేసుకోవచ్చు, అదే అమెరికా చేసుకోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే 39, ప్లీజ్ కరెక్ట్ మీ కోటేశ్వరరావు గారు, నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ $39 ట్రిలియన్ అప్పులు ఉన్నాయి. 36 or 39 దగ్గర కొంత సందిగ్ధత ఉంది. ఆ అప్పులు ప్లస్ ఇప్పుడు కొత్త సంక్షోభం వరసి అమెరికాని ఎటు తీసుకెళ్తుంది బషీర్ గారు? ఒకసారి మనం చరిత్ర చూసేటట్టయితే స్పెయిన్ కానివ్వండి, బ్రిటన్ కానివ్వండి, గతంలో ప్రపంచ పోలీసుల్లాగా ప్రపంచం మీద సేమ్ ఇప్పుడు ఈ అమెరికా ఏ విధంగా వ్యవహరించిందో గతంలో అవి అలానే ఆర్థిక వ్యవస్థలు అలానే వ్యవహరించాయి. స్పెయిన్
లేదా ఈ బ్రిటన్ గతంలో వాళ్ళకి సంబంధించిన సైనిక స్థావరాలని, ప్రపంచవ్యాప్తంగా సైనిక స్థావరాలని పెట్టడం, వివిధ దేశాల్లో ఈ కల్పించుకుని అనవసర వ్యయాలు చేయటం, వీటి వల్ల చివరికి ఆ దేశాలు కూలిపోయిన పరిస్థితి ఎలాగొచ్చిందో సేమ్ సిమిలర్ గా అలాంటి పరిస్థితే ప్రస్తుతం అమెరికాలో కూడా వచ్చి ఉందని చెప్పేసి ప్రపంచంలో ఉన్న ప్రముఖ పరిశీలకులు భావిస్తున్న విషయాన్ని మనం గమనించవచ్చు. ఇప్పుడు ఒక విధంగా చూస్తే చైనా, అలానే చైనా కానివ్వండి లేదా రష్యా కానివ్వండి, డాలర్ కి వ్యతిరేకంగా వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్న విషయాన్ని చూడొచ్చు. చైనా ఏం చేస్తుందంటే తాను వివిధ దేశాలకు ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఆ ఆర్థిక సహాయానికి సంబంధించిన ఈ ప్రాజెక్ట్స్ తిరిగి తానే కట్టడం కోసం తానే ఆ కాంట్రాక్ట్లను కూడా తీసుకోవడం ద్వారా చైనా ఆర్థికంగా విపరీతంగా బలపడ్డ విషయాన్ని మనం చూస్తున్నాం. గతంలో నౌకలకు సంబంధించి ఈ షిప్స్ ని తయారు చేసే ఎక్కువ శాతం అమెరికా తయారు చేసే పరిస్థితి ఉంటే ఇప్పుడు అది మొత్తంగా గోల్గుత్తాగా మొత్తం గుత్తాధిపత్యం చైనాకు వచ్చేసింది. అలానే అమెరికా కూడా చైనా మీదనే ఆధారపడే పరిస్థితి ఉంది. కాబట్టి ఆర్థికంగా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో నేడుంది. ఒకవేళ వాళ్ళు డాలర్స్ ని కనుక ప్రింట్ చేసుకునేటట్టయితే కనుక అక్కడ విపరీతమైన ద్రవ్యోల్బణం పెరిగిపోయే పరిస్థితి కనబడుతుంది. ఈ ద్రవ్యోల్బణం ఈ ఖర్చులకు సతమతమైపోయి ఏమి చేయలేని పరిస్థితుల్లోనే అంతర్జాతీయ వివిధ సంస్థల్లో నుంచి ట్రంప్ పలాయనం చిత్తగిస్తున్న విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. రైట్. ఒకసారి కృష్ణాంజనేయులు గారు మీరేమంటారు? అంటే ఆయనకున్న ఆప్షన్స్ ప్లాన్ బి అంటున్నాడు, రాత్రి నుంచి బెదిరిస్తున్నాడు ప్లాన్ బి అని. ఏంటా ప్లాన్ బి? ఇక్కడ ఒక స్పష్టత ఉందండి. ఆయన ప్లాన్ బి అనేది మేకపోతు గాంభీర్యం మాత్రమే అని నేను అనుకుంటున్నాను. అలాగనే ఇంకా ఏదన్నా దొడ్డిదారిన ఈ సుంకాలు విధించే దానికోసం ఆలోచించేదానికి అవకాశం ఉండొచ్చు, కానీ అది తాత్కాలికమే తప్ప నిలబడేటువంటి అవకాశం ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఫైనల్ గా అల్టిమేట్ గా సుప్రీంకోర్టు అయినా లేకపోతే ఇంకోటైనా సరే ఇప్పుడు నిర్ణయం చేసిన తర్వాత తన ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించుకుంటూ వెళితే అది రాజ్యాంగబద్ధంగా నిలబడేటువంటి నిర్ణయం కావాలి. ఇప్పుడు సపోజ్ మీరు ఒక సరదాగా అన్నప్పటికీ కూడా ట్రంప్ ఒకవేళ సుప్రీంకోర్టు రద్దు చేసేటువంటి నిర్ణయం చేశాడు అని అనుకున్నాం. లేదు సార్, ఆయన మనస్తత్వం అలాంటి విపరీత నిర్ణయాలు తీసుకున్నాడు. అదే విపరీతమైన నిర్ణయాలు తీసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు అక్కడ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా అమెరికా అధ్యక్షుడికి ఉండేటువంటి అధికారాలు, చట్టసభలకు ఉండేటువంటి అధికారాలు, అదే విధంగా జుడిషియరీకి ఉండేటువంటి అధికారాలు, ఎవరి అధికారాలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఆయన నిలబడేదానికి అవకాశం ఉండదు కదా. అసలు అల్టిమేట్ గా ఎవరు? ప్రజలు కీలకం. ఒకవేళ ఈయన ఇష్టారీతిన వ్యవహరించి ఏది పడితే నిర్ణయం చేస్తే ఇప్పుడు చట్టసభలు చూస్తూ ఊరుకో. అదేవిధంగా ఈయన చేసినటువంటి నిర్ణయాల వల్ల అమెరికా ప్రజానికానికి, అక్కడ సమాజానికి నష్టం జరిగేటువంటి పరిస్థితుల్లో ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. ఇక్కడ నేను ఒక ఉదాహరణని, ఒక సపోజు ఈ నియంతృత్వ పోకూడదు